సార్, ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు సార్. ఒక్కసారి ఆలోచించండి. అమ్మా అమ్మ, మీరైనా చెప్పండి అమ్మా. మీరు ఇష్టపడిన అమ్మాయిని మీ దాన్ని చేసుకోవడానికి ఎన్నో పెళ్లిళ్లకు చదివిన వేద మంత్రాల ఉచ్చారణకి, ఈ నేల మీద పడిన పవిత్రమైన తలంబ్రాల ప్రభావానికి, ఎన్నో కుటుంబాలని ఒకటి చేసిన ఈ స్థలానికి, అనేక జంటలను ఏకం చేసిన ఈ మండపానికి మించిన పవిత్రమైన స్థలం ఎక్కడుంటుంది సార్? సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. చాలే ఆపవమ్మా. నీ కళ్యాణ మండపం గొప్పలు వినేవాళ్ళుంటే వినసొంపుగా ఎంతైనా చెప్పేలా ఉన్నావు. ఇంకా ఏం చూస్తున్నారా? పదండి పోదాం. అత్తా, తను చెప్పింది విన్న తర్వాత ఇది నాకు కళ్యాణ మండపంలో అనిపించడం లేదు, పవిత్రమైన గుడిలా కనిపిస్తుంది. వందల పెళ్ళిళ్ళు, 60 సంవత్సరాలకు పైబడని చరిత్ర, అందులో 10, 12 కుదరకు విడిపోయినంత మాత్రాన అది చేసుకున్న కళ్యాణ మండపం తప్పెలా అవుతుంది? అయినా ఒక పెళ్లి జరగడానికి 2 మనసులు, 2 కుటుంబాలు కావాలేమో గాని ఒక జంట విడిపోవడానికి 2లో ఒక్కరి ఈగో చాలు. అలాంటి ఈగోల వల్ల విడిపోయిన జంటలకు ఈ కళ్యాణ మండపానికి సంబంధం ఏంటి? నేనిక్కడే పెళ్లి చేసుకుంటున్నాను. నానా, నా పెళ్లి జరిపించాలనుకునే వాళ్ళు లోపలికి పదండి. మాస్టరు, మీరు కాళ్ళు కడగండి. ఏంటి చూస్తున్నారు? వాయించండి. నీళ్లు తెచ్చారు కదా, ఇటువంటి. కుంకుమేలు ఇవ్వమ్మా, ఆ దండి ఇవ్వమ్మా. రండి బాబు గారు, రండి. మాస్టరు, తీసుకురండి, వాయించండి. ఇంత చెప్పినా నా మాట వినలేదు. మేనత్తను నాకు తప్పదు కదా. గట్టిగా ఇంకా. మాస్టారు, మీరు ఇంకేం టెన్షన్ పడకండి, పెళ్లి ఘనంగా జరుగుతుంది. పెళ్లిగండం గట్టెక్కినట్టు అయిందమ్మా. ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారన్న భయంతో గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయిందమ్మా. అంతా సర్దుకుంది కదా మాస్టారు, ఇంకే సమస్య రాదు. అమ్మా సిరి, ముహూర్తానికి టైం అవుతోందమ్మా. తాళిబొట్టు ఇంకా రాలేదు. ఇదిగో తాలిబొట్టు వచ్చేసింది. మీరు వెళ్ళి వధువులను పిలిచే పనిలో ఉండండి. 2 నిమిషాల్లో తాలిబొట్టు మీ ముందుంటుంది, సరేనా? సరేనమ్మా, మీరు వెళ్ళండి. హలో హలో, వదినా, ఎక్కడున్నావు? నేను వచ్చేసాను సిరి. మన కళ్యాణ మండపం బయట ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు వదినా? లోపలికి రా. అది కాదు సిరి, నేను లోపలికి రాకూడదు. నువ్వొచ్చి తీసుకోవా? ఏంటొదినా ఇది? లోపలికి రావచ్చు కదా, ఎందుకు ఇక్కడ? ఇదంతే, నీకు అర్థం కాదు. ఇదిగో తాళిబొట్టు, త్వరగా తీసుకెళ్ళు. బ్రతికించావు. అవ్వా, చూసావా వదిన సోద్యం?
ఒక విధవరాలతో తాళిబొట్టు తెప్పించింది. ఇది నేను ఎప్పుడూ వినలేదు వదినా. ఇలాంటి పనులు చేస్తే ఇక పెళ్లిళ్ళేం జరుగుతాయి? జరిగిన వాళ్ళేం బాగుంటారు? సరే వదినా, నువ్వు లోపలికి రా. లేదు సిరి, నేను ఇంటికి వెళ్తానులే. వెళ్దూలే వదినా, కాస్త వంటల దగ్గరుండు, పంపిస్తాలే. సరే, నేను వంటల దగ్గరికి వెళ్తాను. నువ్వు లోపలికి వెళ్ళి తాళిబొట్టివ్వు. త్వరగా తీసుకెళ్ళు. మరి నువ్వు లోపలికి రావాలి. ఉమ్. ఇదిగోండి పంతులు గారు తాలిబొట్టు. మాస్టరు, మీరు కంగారు పడకండి, ప్రశాంతంగా పెళ్లి జరుగుతుంది. ఆ, నీళ్ళమ్మ రెడీ అయిందో లేదో నేను చూసొస్తాను. సరేనమ్మా. హా? ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బంగారు బొమ్మలో ఉన్నాం. పెళ్లిపేట్ల మీద కూర్చోమ్మా. ఇలా అయ్యమ్మా. అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యధారణ శుభ. బాబు, మాంగళ్యధారణ కావించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభ. You are under arrest. పదరా. మీరు మిగతా వంటల పని చూడండి, నేను ఇప్పుడే వస్తాను. సార్ ఆగండి సార్, ఎందుకు అతను తీసుకెళ్తున్నారు? ఇతనికి డ్రగ్ సప్లయర్స్ కి సంబంధాలు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే తీసుకెళ్తున్నాం. సార్ సార్, వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. సార్ సార్, వాళ్ళెవరో నాకు తెలియదు సార్. సార్, మా అబ్బాయి అలాంటి వాడు కాదు సార్. పెద్ద ఎంఎల్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అవును సార్, నాకెవరితోనూ సంబంధం లేవు సార్. లేదండి, మీరెక్కడో పొరపట్టున్నారు. మా వాడు అలాంటి వాడు కాదు. సార్, మీరెక్కడో పొరపాటు పడుంటారు సార్. ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు సార్. పెళ్లి పెట్టెల మీద నుంచి ఇలా తీసుకువెళ్తే ఇతని భవిష్యత్తు, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. చూడండి, ఇది డ్రగ్స్ కు సంబంధించిన కేసు. మీరు ఇప్పుడు ఇతను తీసుకువెళ్ళడం ఆపాలని ట్రై చేస్తే మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. మీరన్నట్టే ఇతనికి ఎలాంటి సంబంధం లేకపోతే న్యాయస్థానం ఇతన్ని నిర్దోషిగా వదిలిపెడుతుంది. ఏదైనా ఉంటే మీరు కోర్టులోనే తేల్చుకోండి. నువ్వు పదరా. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. సార్, పదరా. నేనేం చేయలేదు సార్. ఇలాంటివన్నీ చెప్తానే ఉంటాను. సార్, వదిలేయండి. నేను చెప్పేది వినండి సార్ ఒకసారి. ఇది రెండు కుటుంబాల పరువు మర్యాదలకు సంబంధించిన విషయం సార్. దయచేసి తీసుకెళ్ళకండి సార్. సార్, మా అబ్బాయికి ఏ పాపం తెలియదు సార్. సార్, విడిచిపెట్టండి సార్. నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. సార్ ఎస్ఐ గారు, మా అబ్బాయిని వదిలిపెట్టండి సార్. సార్, నేను ఏం మా చేయలేదు అబ్బాయిని సార్. విడిచిపెట్టండి సార్. ఏ ఆపండి, ఏదైనా ఉంటే మీరు కోర్టులో తెలుసుకోండి. సార్, నా మాట వినండి సార్. సార్ 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 అరే భగవంతుడా, వాడు ఏం చేయకుండానే పెళ్లి పీటల మీద నుంచి లాక్కొనిపోయారు. చెయ్యాల్సిన తప్పంతా చేసేసి ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం రా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు?
నేను కారు దిగి ఈ దరిద్రపు కొట్టు కళ్యాణ మండపం చూసినప్పుడే చెప్పాను, ఇక్కడ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, వద్దు అని మొత్తుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? మీలో ఎవరైనా నా మాట విన్నారా? పైగా నీ కొడుకు ఇక్కడే పెళ్లి చేసుకుంటానని పట్టి కూర్చున్నాడు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? కనీసం కాఫీ టీ కూడా అలవాటు లేని పిల్లాన్ని డ్రగ్స్ తీసుకున్నాడని పట్టుకుపోయారు. అలాంటిది అంత గొప్పది కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారు అందరూ సర్వనాశనం అయిపోయారని నేను కదలగా వింటూనే ఉన్నానని నీకు చెప్తూనే ఉన్నాను. కానీ ఏం ప్రయోజనం? మీరు నా మాట వినిపించుకోకుండా ఇదిగో ఈవిడ చెప్పిన మాటలు విని ఇక్కడే పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు చూసారా, మొత్తం సర్వనాశనం అయిపోయింది. వదినా ఆగు, ఇప్పుడు తల కొట్టుకొని ఏం ప్రయోజనం? పెళ్లి చేసి హనీమూన్కి పంపించాల్సిన వాళ్ళం ఈ కళ్యాణ మండపం పుణ్యాన కటకటాల వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? పదండి, లాయర్ని మాట్లాడుకుని వాడిని విడిపించుకోవాలి కదా. రండి. మాస్టారు, చూసావా వదినా, మనం అనుకున్నదే జరిగింది. అయినా మొగుణ్ణి పోగొట్టుకుని పసుపు కుంకుమలకి తాళిబొట్టుకి దూరమైన ఆవిడతో తాళిబొట్టు తెప్పించడం ఏంటి? విడ్డూరం కాకపోతే. వీళ్ళు చేసిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. పద. మాస్టారు, ఇది ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం, కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో. ఊరుకో సిరి. నా మాటలు విని నన్ను నమ్మిన మాస్టర్కి తీరని అన్యాయం జరిగింది వదినా. తన కూతురు భవిష్యత్తు నా వల్ల నాశనం అయింది. నా వల్లే జరిగింది వదినా. ఊరుకో సిరి, ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నిజంగా గనక అబ్బాయికి అలాంటి వాళ్లతో సంబంధం ఉంటే మాస్టర్ కూతురు జీవితం నిజంగానే నాశనం అయి ఉండేది కదా. లేదొదినా, కానీ అతనేమీ తెలియని అమాయకుడైతే అప్పుడు అది కాలమే నిర్ణయిస్తుంది. లేదొదినా, నా వల్లే కాదు, నా వల్లే. సిరి, మాస్టర్ నా మాట వినకుండా ఉండాల్సింది. అనవసరంగా తన కూతురు జీవితం నాశనం అయిపోయింది. ఏడవద్దు. ఇతడిది ఒక రక్కస వంశం, మరణపు బహుమతి అమ పాశం, ప్రతిదినమది ప్రళయావేశం, తన ఉనికిని చాటుట కోసం. రాక్షస గణం రంకెస క్షణం. ఏంటి సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమయ్యింది? ఓ, అర్థమైంది. అసలు పెళ్లిళ్ళే జరగవు అనుకున్న ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఒక పెళ్లి చేసే అవకాశం వస్తే చివరి నిమిషంలో పోలీసులు వచ్చి పెళ్లి కొడుకుని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. మీరు కోరుకున్నది పొందడం కోసం ఇంత దుర్మార్గానికి ఒడికడతారా? నన్ను మీ దారికి తెచ్చుకోవడం కోసం అమాయకుడైన ఒక మనిషిని అరెస్ట్ చేయించి 2 కుటుంబాల గుండె కోతకు కారణమవుతారా? మీరు అసలు మనుషులేనా? కాదు కాదు, మేము మనుషులమని ఎవరు చెప్పారు నీకు? మేము ఈ కాలానికి దేవుళ్ళం.
మేమనుకున్నదే జరుగుతుంది, మేము కోరుకున్నది మాకు దక్కుతుంది. ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని కష్టాలని అర్థం చేసుకునే వాళ్ళని దేవుళ్ళు అని అంటారు. కానీ మీరు రాక్షసులు. డబ్బుందన్న అహంకారంతో, పరపతుందన్న పొగరుతో ఎదుటి వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనుకునే రాక్షసులు మీరు. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తున్నా, నీ ఆలోచనలు చూస్తుంటే ముచ్చటేస్తోంది సిరి. ఎంత తెలివైన దానివి, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. మాకు కావలసింది లాక్కోవడానికి ఎన్ని దుర్మార్గాలైనా చేసే రాక్షసులం అని గ్రహించిన తర్వాత మేమిచ్చింది ఏదో తీసుకుని ఈ కళ్యాణ మండపాన్ని మా అక్క కాంచనకి ఇచ్చేయొచ్చు కదా. అలా చేస్తే నీకు ఈ తిప్పలు తప్పేవి కదా. చూడు, ఇది నీ కొత్త కళ్యాణ మండపమే కావచ్చు, కానీ ఇది మా ఆత్మగౌరవం. అమ్మో, ఎన్ని రోజులు మా కుటుంబాన్ని కాపాడుకున్న ఇంటి పెద్ద, మాలో మమేకమైన మా తాతయ్య ఆత్మ. అలాంటి కళ్యాణ మండపాన్ని నువ్వు అడగగానే నీకు ఇచ్చేస్తామని ఎలా అనుకున్నావు? ఇవ్వాలి, తప్పదు. నీకు వేరే ఆప్షన్ లేదు సిరి. మా 5 స్టార్ హోటల్ పక్కన ఉండడమే ఈ కళ్యాణ మండపం చేసుకున్న పాపం. దానికి మనం ఏమీ చెయ్యలేము. ఇప్పుడే ఇచ్చేసావనుకో, నీకు ఈ తిప్పలు తప్పుతాయి, మాకు నీ వెంటపడి బతిమాలుకునే బాధ తప్పుతుంది. ఇది మాకు జీవనాధారం. మా ప్రాణాలు పోయినా దీన్ని వదులుకునే సమస్య లేదు. సిరి, ఈ ఛాలెంజ్లే వద్దు అనేది. మా అక్కడకంగానే ఇచ్చేసుంటే మార్కెట్ కంటే 4 రూపాయలు ఎక్కువే పడేసేది. ఇప్పుడు చూడు, ఇందులో పెళ్ళిళ్ళు జరక్క ఎలా పాడుపడిపోయిందో. మీ ఆత్మగౌరవాన్ని ఇలా నాశనం చేసుకునే బదులు మా కాళ్ళ దగ్గర పెడితే కనీసం చిల్లరైనా వస్తాయి కదా. చూడండి సార్, మా ఆత్మ గౌరవాన్ని వెలకట్టడానికి ఎవ్వరూ రావద్దు. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ కళ్యాణ మండపం ఎన్నటికీ మీదవ్వదు. పోనీ అలాగే అనుకో. తొందరలోనే నీ అంతట నువ్వే తీసుకునొచ్చి నన్ను క్షమించండి, మీతో నేను పోరాడలేను, మీలాంటి డబ్బున్న గొప్ప వాళ్లతో నాకు పోటీ ఏంటి, నా పిచ్చితనం కాకపోతే కానీ అని ఏడ్చుకుంటూ మా దగ్గరకొస్తావు. ఏడ్చుకుంటూ. సార్, అలాంటి భ్రమల్లో బతకండి. ఆ భ్రమ విడిపోయిన రోజు మీరే వచ్చి, సిరి, నీ మొండితనం ముందు మేము ఓడిపోయాము, నువ్వు నీ కళ్యాణ మండపాన్ని కాపాడుకోవడానికి చూపించిన ధైర్యం, నీ తెగువ చూసి ఇక ఎప్పటికీ దీన్ని మా సొంతం చేసుకోలేము అని అర్థమైంది, మమ్మల్ని క్షమించు అని. జరిగిన దానికి నష్టపరిహారం ఇచ్చి మరీ వెళతారు. నీకున్న ఈ పొగరు దించి ఈ కళ్యాణ మండపం ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీకు డబ్బుందన్న అహంకారం ఎలా వంచాలి అని కూడా నాకు తెలుసు. నిన్ను ఏం చేస్తావు? దేవుడు మాత్రం ఎన్ని అవకాశాలు ఇస్తాడు? ఇచ్చిన వాటిని తీసుకోకుండా మన చేతులారా మనమే చెడగొట్టుకుంటుంటే ఆ పరమాత్ముడు ఏం చేయగలడు? అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు పెళ్లి జరుగుతున్న చోటికి ఎందుకు పోయావు? ఏమైందమ్మా? ఎంతకన్నా ఏం కావాలి? ఈవిడ గారు అక్కడికి వచ్చేసింది, జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. నీలాంటి నష్టజాతకురాలు అటువైపు వెళ్లడమే మహాపాపం. అలాంటిది పవిత్రమైన తాళిబొట్టుని తీసుకునెళ్తావా? ఇప్పుడు చూడు,
నీ వల్ల మనకు దేవుడిచ్చిన అవకాశం చేజారిపోయింది. అమ్మా, అక్కడ జరిగిందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? దానికి వదినికి సంబంధం ఏంటమ్మా? అసలు నిన్ను అనాలి. నువ్వెందుకు ఈవిడ్ని అక్కడికి రమ్మండం? నీకు ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదేమో కానీ నిజం మాత్రం అదే. ఎలాంటి మనుషులు ఎక్కడుండాలో పెద్దలు మనకు ఊరికే చెప్పలేదు. నేను ఎన్నో పూజలు చేసి దేవుళ్ళందర్నీ ప్రసన్నం చేసుకుని మన కళ్యాణ మండపంలో పెళ్లి జరిగేటట్టు చేస్తే తగుదనమ్మా టింగురంగా అంటూ ఈవిడగారు అడుగు పెట్టగానే అప్పటి వరకు మనకు అనుకూలంగా ఉన్న గ్రహాలన్నీ ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయాయి. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఏంటమ్మా నువ్వు? ఏ రోజుల్లో అయినా రాత్రి పగళ్ళు మారాయా, ఆకలి దప్పికలు మారాయా, సూర్యచంద్రులు మారారా? మీరు మారారు. మీ ఆలోచనలు మారాయి. కానీ దేవుళ్ళు మన పెద్దవాళ్ళు పెట్టిన నియమాలు అలాగే ఉన్నాయి. మీరు వాటిని పట్టించుకోవట్లేదు కాబట్టే ఇన్ని అనర్థాలు, ఇన్ని అల్లకల్లోలాలు. అయినా మన తలరాత బాగోలేక ఎవరినేమంటే లాభమేముంది? నా కొడుకు ప్రేమించానమ్మా అని పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. అడుగుపెట్టిన వేళ విశేషం మనకి కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడు పుట్టి సంవత్సరం తిరగకుండానే మొగుణ్ణి పొట్టన పెట్టుకుంది. అప్పటి వరకు వైభవంగా వెలిగిన కళ్యాణ మండపం పాడుబడింది. ఇన్ని రోజుల తర్వాత నా పూజల ఫలితం దేవుడి చల్లని చూపు వల్ల వచ్చిన అవకాశాన్ని చెడగొట్టింది. నా కడుపున పుట్టిన బిడ్డని పొట్టన పెట్టుకుంది. వాడు పోయాడు కాని వాడు కట్టుకున్న ఈవిడ మాత్రం మమ్మల్ని వదిలిపోవడం లేదు. నువ్వు నా కొడుకు వేదాంత్తో పోల్చుకుంటున్నావు. నా కొడుకు వేదాంత్ అంటే ఒక బ్రాండ్. అందంలో వాడు మన్మధుడు, తెలివిలో చాణక్యుడు. వేదాంత్కి ఉన్న డెడికేషన్, డిసిప్లిన్, జడ్జిమెంట్ మీకెవ్వరికీ లేవు, రావు కూడా.